నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచీకరణ పతాక స్థాయికి చేరుకున్న ఈ తరుణంలో వ్యక్తిగత గోప్యత అనేది మాయమైపోతోంది. పబ్లిక్ రిలేషన్ ఎంత ప్రాధాన్యత గల అంశమైనా అసలు ప్రైవసీ లేకపోతే ఎలా అనే చర్చ మొదలైంది. కొన్నాళ్లుగా ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి కాల్స్ వరకు అన్నీ లీక్ అవుతున్నాయి. మన వివరాలు మనకు తెలియకుండానే మూడో వ్యక్తికి చేరిపోవడం భద్రతకు పెనుముప్పు అనడంలో సందేహమే లేదు. ఇక్కడ సామాన్యుల దగ్గర నుంచి వీవీఐపీల వరకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఇప్పుడు థాయిలాండ్ ప్రధాని షినావత్రా ఉదంతంతో ఎవ్వరి ఫోను సేఫ్ కాదని తేలిపోయింది. మొన్నటికి మొన్న తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పెద్ద దుమార్మి లేపింది. ఇక ఈ లెక్కన అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ భస్మాసుర హస్తంలా తయారైందని చెప్పడానికి పెద్దగా సందేహించాల్సిన పనే లేదు. స్మార్ట్ ఫోన్ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున్న లేచిన తర్వాత ముందుగా మొబైల్ ఫోన్ చూసిన తర్వాతే మంచం దిగుతున్నాం మనం. క్షణం ఫోన్ కనపడకపోతే ఏదో కోల్పోయినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. అర్ధరాత్రి వరకు ఫోన్లోనే ఉంటున్నారు కొంతమంది. కానీ ఫోన్ సేఫ్టీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఫోన్లో డేటా డిలీట్ చేస్తే ఏమీ కాదని కొందరు భ్రమపడుతూ ఉంటారు. కానీ అదే ఫోన్ ఐపీ ద్వారా మొత్తం సమాచారం రికవరీ చేయొచ్చు. మనం అత్యాధునిక సాంకేతిక యుగంలో బతుకుతున్నాం. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా కుదరదు. ఏ పని చేయాలన్నా ఆన్లైన్లో చేయాల్సిందే. ఓవైపు ఇంటర్నెట్ సాయంతో పనులు వేగవంతంగా జరుగుతున్నా డేటా చౌర్యం కూడా ఈజీగా జరిగిపోతోంది. మన స్మార్ట్ ఫోన్ నుంచి మనకు తెలియకుండానే పర్సనల్ డేటా దొంగిలిస్తున్నారు. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఏవీ సేఫ్ కాదు. ఏదో మెయిల్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయగానే మొత్తం డేటా అంతా సైబర్ కేటుగాళ్లకు వెళ్ళిపోతుంది. ఇక పబ్లిక్ కంప్యూటర్లు, ఆఫీస్ సిస్టంల గురించి చెప్పాల్సిన పనిలేదు. పర్సనల్ పరికరాల్లో ఉన్న డేటాకే దిక్కులేనప్పుడు ఇక పబ్లిక్ యూజ్లో ఉన్న వాటి గురించి చెప్పేదేముంది? మన డేటాతో ఎవరికేం ఉపయోగం? మనం ఏమన్నా సెలబ్రిటీలమా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో అన్నింటికంటే ఎక్కువ విలువ ఉంది డేటాకే. కోట్ల మంది డేటాను డార్క్ నెట్లో అమ్ముకుని $1 బిలియన్ సంపాదిస్తున్నారంటే నమ్మాల్సిందే. చాలా తేలిగ్గా రోజుల వ్యవధిలో $1 బిలియన్ వచ్చి పడుతుండడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మొదట ఫోన్లు, కంప్యూటర్లు హ్యాక్ చేయడం, తర్వాత డేటా లీక్ చేయడం ఓ పద్ధతి. అంత రిస్క్ కూడా ఎందుకని కేవలం ఫోన్ కాల్, SMS, మెయిల్తోనే మొత్తం డేటాను లేపేయడం మరో పద్ధతి. ఇవే కాకుండా సర్వర్ని హ్యాక్ చేసి ఒకేసారి గంపగుత్తగా కోట్ల మంది డేటా కొట్టేసే పద్ధతులు ఉన్నాయి. ఇవేమీ లేకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు డబ్బులు కొట్టి వారి దగ్గర ఉన్న లక్షల మంది డేటాను చౌకగా కొట్టేసే టెక్నిక్లు ఉన్నాయి. ఇలా పలు మార్గాల్లో డేటాను సేకరిస్తున్న కేటుగాళ్లు దాన్ని ఇల్లీగల్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థలు, సంఘ విద్రోహ శక్తులు, కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఈ డేటా కోసం కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఈ డిమాండే సైబర్ నేరగాళ్లను డేటా చోరీ చేసేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా 1,80,00,000 మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్టు ఇటీవలి సర్వేలో తేలింది. ఈ డేటాను గత 20 ఏళ్లలో 10 సందర్భాల్లో చోరీ చేశారు. డేటా చోరీ బాధిత టాప్ 5 దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. అమెరికా లాంటి చోట కూడా 20.7 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైంది. భారత్ తర్వాత యూకే, బ్రెజిల్, కెనడా దేశాల్లో వ్యక్తిగత డేటా చోరీ ఎక్కువగా జరిగింది. డేటా చోరీకి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు ఏ పని చేయడానికైనా ఫోన్ వీలుగా ఉండడంతో ఆ ఫోన్ నుంచే డేటాను తస్కరిస్తున్నారు. హ్యాకింగ్, ట్రాకింగ్, ట్యాపింగ్, డేటా లీకేజ్, ఇలా రకరకాల పద్ధతుల్లో మన డేటా మనకు తెలియకుండానే అవతలి వారికి చేరిపోతోంది. ఫోన్ హ్యాక్ అయితే మన ఫోన్ అవతలి వారి నియంత్రణలోకి వెళ్ళిపోతుంది. ఇక ట్రాకింగ్ చేస్తే మన లైవ్ లొకేషన్ తెలిసిపోతుంది. అదే ట్యాపింగ్ చేస్తే మనం మాట్లాడిన వివరాలన్నీ వారు వింటారు. ఇక అంతిమంగా డేటా లీకేజ్లో ఇక పర్సనల్ అంటూ ఏమీ మిగలదు. అంత పబ్లిక్ అయిపోతుంది. డేటా లీకేజ్ని సింపుల్గా చెప్పాలంటే అతి రహస్యం బట్టబయలైనట్టే. ప్రపంచవ్యాప్తంగా డేటా సెక్యూరిటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యూజర్ల డేటా లీక్ చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి దిగ్గజ సంస్థలు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కు మద్దతు ఇస్తున్నాయి. తద్వారా యూజర్ల డేటా సెక్యూరిటీకి పెద్దపీట వేస్తున్నాయి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాగిన్ ప్రక్రియకు అదనపు భద్రతను చేకూరుస్తుంది. ప్రతి ఖాతాకు దీన్ని వర్తింపజేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక కాస్త భిన్నమైన పాస్వర్డ్ పెట్టుకోవడం, అప్పుడప్పుడు మీ పాస్వర్డ్ను మార్చడం వంటివి అనుసరించాలని చెబుతున్నారు. తద్వారా హ్యాకర్లకు మీ బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా సోషల్ మీడియా అకౌంట్లకు యాక్సెస్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ హ్యాకర్లు మీ సోషల్ మీడియా ఖాతాలోకి లాగిన్ అయితే ఇతర అకౌంట్లను కూడా యాక్సెస్ చేయగలరు. అంతేకాక పాస్వర్డ్ను కూడా మార్చగలరు. అయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ దీనికి అడ్డుకట్ట వేస్తుంది. సాధారణంగా హ్యాకర్లు ఫిషింగ్ స్కామ్, క్రెడెన్షియల్ స్టఫింగ్, బ్రూట్ ఫోర్స్ అటాక్, ఇతర పద్ధతుల ద్వారా మీ ఖాతాలోకి ప్రవేశిస్తారు. అందువల్ల హ్యాకర్ల నుంచి మీ ఖాతాను రక్షించుకోవాలంటే
2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ప్రారంభించడం ఉత్తమం. దీని ద్వారా మీ స్మార్ట్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే మీ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది హ్యాకర్ల బారి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కేవలం SMS మాత్రమే కాకుండా బ్యాకప్ కోడ్, టెక్స్ట్ వాయిస్ కాల్ లేదా గూగుల్ అథెంటికేటర్ యాప్ ద్వారా మీ ఖాతాకు మరింత రక్షణ కల్పించొచ్చు. అయితే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇంకా అందుబాటులోకి తేలేదు. దీంతో గూగుల్ దీన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90% మంది యూజర్లు ఈ ఫీచర్ను ఉపయోగించడం లేదని తేలింది. దీంతో వారి డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలా మందికి డేటా బ్రోకర్లు పనిచేసే రహస్య మార్కెట్ గురించి తెలియదు. వారు భారీ మొత్తంలో సున్నితమైన డేటాతో చెలగాటం ఆడుతున్నారు. ఇంటర్నెట్ ప్రతి చోట అందుబాటులో ఉంటుంది. కొన్ని చోట్ల ఉచిత యాక్సెస్ కూడా దొరుకుతుంది. చిన్న కాఫీ షాపుల నుంచి హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, టూరిస్ట్ స్పాట్లలో ఫ్రీ వైఫై దొరుకుతుంది కదా అని వాడేస్తే మీ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లో డేటా అంతా లూటీ అయిపోయినట్లే. అన్సెక్యూర్డ్ నెట్వర్క్లలో లాగిన్ అయితే ఇలాంటి సమస్యలే వచ్చి పడతాయని నిపుణులు చెప్తున్నారు. పాస్వర్డ్ లేదా లాగిన్ కోసం ఏదైనా క్రెడెన్షియల్ ఉండాలి. అలా లేకుండా లీగల్ టర్మ్స్ అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మీ డేటా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం ఖాయం. ప్రతి ఒక్కరూ పబ్లిక్ వైఫై వాడేటప్పుడు అలర్ట్గా ఉండాలి. బ్యాంకింగ్ సర్వీసులు లాంటివి ఇటువంటి వైఫైలతో లాగిన్ చేయకూడదు. పర్సనల్ బ్యాంక్ అకౌంట్లను యాక్సెస్ చేయొద్దు. అన్సెక్యూర్డ్ నెట్వర్క్లలో సెన్సిటివ్ పర్సనల్ డేటాను అప్లోడ్ చేసుకోవద్దు. పబ్లిక్ వైఫైలతోనే లాగిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ట్రావెలింగ్లో ఉన్న సమయంలో మీ గ్యాడ్జెట్స్ ఆటోమేటిక్ కనెక్టివిటీ ఆఫ్ చేయాలి. పబ్లిక్ ప్లేసుల్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా పెను ప్రమాదమే. హ్యాకర్లు బ్లూటూత్ సిగ్నల్స్ ఓపెన్గా ఉన్న డివైజ్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మీ డివైస్ బ్లూటూత్ కనెక్షన్ ఆఫ్ చేయడం మర్చిపోకండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ చాట్లను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అని యూజర్ తప్ప మరెవరూ చూడలేరంటోంది. కానీ ఇటీవల వాట్సాప్ చాట్ లీక్ అయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అంటే మెసేజ్ పంపినవారు, మెసేజ్ రిసీవ్ చేసుకున్నవారు మాత్రమే ఆ మెసేజ్ చూడగలరని అర్థం. వారి ప్రమేయం లేకుండా ఇతరులు ఎవరూ ఆ మెసేజ్ చదవలేరు. కానీ బాలీవుడ్ డ్రగ్స్ కేసులో స్టార్ల వాట్సాప్ చాట్ల ఆధారంగానే వారిని విచారణకు పిలిచారు. మీతో ఉండేవారిలో ఎవరో ఒకరు మీ ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వమని అడిగినప్పుడు అలాంటి సందర్భాల్లో చాట్స్ ఇతరులు యాక్సెస్ చేసుకునే వీలుంది. భారత్లో స్మార్ట్ ఫోన్ల వంటి పర్సనల్ డివైస్ యాక్సెసింగ్ విధానం భద్రతపై చట్టాల్లో అస్పష్టత నెలకొంది. అదే అమెరికాలో లేదా ఇతర యూరప్ దేశాల్లో ఫోన్లు, కంప్యూటర్లను సీజ్ చేయాలన్నా, అందులో డేటాను చెక్ చేయాలన్నా ముందుగా పోలీసులకు వారెంట్ అవసరం. ఆ తర్వాతే వాట్సాప్ చాట్ డేటాను యాక్సెస్ చేసుకునేందుకు వీలుంది. మీ ఫోన్ ఫిజికల్ యాక్సెస్ అయ్యుండొచ్చు. మీకు తెలిసిన వారు అన్లాక్ చేయమని అడిగి ఉండొచ్చు. అలా అన్లాక్ చేసిన తర్వాత అన్ని చాట్లు అందుబాటులో ఉంటాయి. స్క్రీన్ షాట్లను తీసుకోవచ్చు, వాటిని కాపీ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఫోన్ ఫిజికల్ యాక్సెస్ ఇవ్వలేదు, కానీ అది అన్లాక్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో ఫోరెన్సిక్ బృందాలు టెక్నాలజీ సాయంతో కొంతవరకు యాక్సెస్ చేసుకునే వీలుంది. వాట్సాప్ చాట్లు ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్నాళ్ల క్రితం వరకు వాట్సాప్ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్లో చేస్తున్న చాట్ బ్యాకప్లు ఎన్క్రిప్ట్ చేయలేదు. ఈ చాట్ బ్యాకప్లను కొన్ని ప్రత్యేక టూల్స్ ఉపయోగించి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక వాయిస్ల కంటే మెసేజ్లు ఇంకా ప్రమాదకరం అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మెసేజ్ టైప్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. ఫోన్లో డిలీట్ చేసినా బ్యాకప్ సర్వర్ నుంచి రికవరీ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ క్లౌడ్లో బ్యాకప్ ఉంటుందనే విషయం చాలామందికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్తో ప్రపంచం అరచేతిలోకి వచ్చిందని మురిసిపోతున్నాం. కానీ ముప్పు కూడా అంతే దగ్గరైందని గుర్తించలేకపోతున్నాం. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ అకౌంట్ అయినా సరే నిమిషాల్లో హ్యాక్ అయిపోతోంది. వ్యక్తిగత గోప్యత అనేది ఎండమావిగా మారిపోయింది. ఇక ట్యాపింగ్ అయితే అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం సమాచార విప్లవం నడుస్తోంది. దానికి సోషల్ మీడియానే ప్రధాన ఊతంగా ఉంది. అలాంటి సోషల్ మీడియాలో దేనికి సేఫ్టీ లేకపోతే ఇక వ్యక్తిగత జీవితాలు మర్చిపోవాల్సిందే అనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికైతే తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు, హేట్ స్పీచ్కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సోషల్ మీడియా ఇప్పుడు హ్యాకర్ల పాలిట స్వర్గంగా మారింది. 100 మంది ఉన్న గ్రూప్లో ఓ హ్యాకర్ ఎంటర్ అయితే ఆ 100 మంది జీవితాలు ప్రమాదంలో పడినట్టే. వ్యక్తిగత వివరాలు చాలా సెన్సిటివ్. ఏమాత్రం వివరాలు లీక్ అయినా జీవితాలే తలకిందులవుతాయి. కానీ హ్యాకర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అటు సోషల్ మీడియా సంస్థలు కూడా వ్యక్తిగత గోప్యత పరిరక్షణలో తీవ్రంగా విఫలమవుతున్నాయి. ఎప్పటికప్పుడు సైబర్ సేఫ్టీని పటిష్టం చేస్తున్నామని చెప్పడమే కానీ ఇంతవరకు ఏ సంస్థ ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. సోషల్ మీడియా సంస్థలకు 100 దేశాల్లో కోట్లాది మంది వినియోగదారులున్నారు. సమాచార విప్లవాన్ని ఆసరాగా చేసుకుని $1 బిలియన్ సంపాదిస్తున్న సోషల్ మీడియా సంస్థలు సేఫ్టీ విషయంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్, వాట్సాప్ పై కూడా వ్యక్తిగత గోప్యత అంశంపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. ప్రపంచంతో కనెక్టివిటీ పేరుతో తెరపైకొచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు చేయకూడని పనుల్ని ప్రోత్సహించే వేదికగా మారిపోయింది. యూజర్ల వ్యక్తిగత జీవితాలు, సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్న, కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న చోద్యం చూస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో డేటాను మించిన ఆయుధం మరొకట్లేదు. ఇప్పటివరకు ఆయుధాలతోనే యుద్ధాలు జరిగాయి.
కానీ భవిష్యత్తులో డేటా వార్స్ మాత్రమే ఉంటాయని నిపుణులు ఇప్పటికే తేల్చేశారు. దీనికి తగ్గట్టుగానే గత దశాబ్ద కాలంగా భౌతిక యుద్ధాలకు కాలం చెల్లి శత్రువుల కీలక సర్వర్లను హ్యాక్ చేయడం బాగా పెరిగిపోయింది. దీంతో పాటు వ్యక్తిగత జీవితాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. ఏ వ్యవస్థనైనా గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే అందులో సమాచారం పాత్ర కీలకం. దేశంలో పౌరుల వివరాలు, ఆసక్తులు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత కార్యకలాపాలు తెలిస్తే ఆ దేశంలో పట్టు సాధించే అనేక ఎత్తుగడులు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ సేకరించే సమాచారం కూడా చివరికి ఇలాగే మారుతుంది. గతంలో కూడా విదేశీ ఆక్రమణదారులు ఇలాగే చిన్న కారణాలతో ఎంటర్ అయి ఆ తర్వాత పట్టు సాధించారు. ఇప్పుడు ఒక దేశాన్ని మరో దేశం ఆక్రమించడం అంటే గతంలో చేసినట్టు యుద్ధాలు, బలప్రయోగాలు అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధించడం, సాంస్కృతికంగా ప్రభావితం చేయడం చేస్తే చాలు. ఇప్పుడు వాట్సాప్ సేకరించే సమాచారం అంతా క్రోడీకరిస్తే ఇదే జరుగుతుంది. ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, నగరాన్ని, అంతిమంగా దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేంత సమాచారం వాట్సాప్ సేకరిస్తోంది. అయితే యాప్ ఏదైనా దాన్ని ఎంతవరకు వినియోగించాలో అంతవరకే వాడాలంటున్నారు నిపుణులు. సమాచార మార్పిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి గాని దాని చేతిలో బానిసలు కాకూడదని హితవు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా యాప్లు వాడితే అతి రహస్యాలు బట్టబయలవుతాయని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వాడకంలో నియంత్రణ పాటించకపోతే వ్యక్తిగత వివరాలకు ముప్పు పొంచి ఉందనే విషయం గమనించాలంటున్నారు నిపుణులు. ఇక ఆయా సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, బిజినెస్కు సంబంధించి రహస్య సమాచారం ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయొద్దని సూచిస్తున్నారు. భారత్లో సగటున ఒక్కో యూజర్ 4 గంటల 48 నిమిషాలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ స్థాయి వినియోగం ప్రపంచంలోనే అత్యధికమని నోకియా తెలిపింది. స్మార్ట్ ఫోన్ ఏడాది వ్యవధిలోనే 4 రెట్లు పెరిగింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 ప్రకారం మొబైల్లో సగటు డేటా వినియోగం నెలకు 2015లో 0.8 జీబీ నమోదైంది. ఇది 5 ఏళ్లలో 17 రెట్లు అధికమై 2020లో 13.5 జీబీకి ఎగసింది. వార్షిక వృద్ధి రేటు 76% ఉంది. డేటాలో 54% యూట్యూబ్, సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలకు, 46% ఫిట్నెస్, ఫిన్టెక్, ఎడ్యుటెక్, ఈటైలింగ్కు వినియోగం అవుతోంది. 5G సేవల ప్రారంభానికి ఈ డేటా గణాంకాలు పునాదిగా ఉంటాయని నోకియా తన నివేదికలో వెల్లడించింది. 5G అందుబాటులోకి వస్తే డేటా గరిష్ట వేగం 1 జీబీకి చేరుతుందని అంచనా వేస్తోంది. మొబైల్స్లో ఇంటర్నెట్ వాడకంలో ఫిన్లాండ్ తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. 5 ఏళ్లలో 63 రెట్ల డేటా వృద్ధి జరిగింది. ఈ స్థాయి వినియోగంతో ఏ దేశమూ భారత్తో పోటీ పడలేదని నోకియా చెబుతోంది. మొబైల్ నెట్వర్క్స్లో 2015 డిసెంబర్లో భారత్లో 164 పెటాబైట్స్ డేటా వినియోగమైంది. 2020 డిసెంబర్కు ఇది 10,000 పెటాబైట్స్ స్థాయికి వచ్చి చేరింది. 1 పెటాబైట్ 10 లక్షల జీబీకి సమానం. ఇక మొత్తం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లలో ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 2019లో 15% లోపున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇది 48%కి చేరనుంది. 10 కోట్ల మంది 4G మొబైల్స్ ఉన్న కస్టమర్లు ఇప్పటికీ 2G, 3G సేవలను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాల యూజర్లు పెరగడం చూసి ప్రజా చైతన్యం పెరుగుతోందని ఆనందపడాలో, హ్యాకర్లకు రాజమార్గం దొరికిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు హ్యాక్ చేయడానికి హ్యాకర్లు మాల్వేర్ ప్రవేశపెడతాయి. సైబర్ నిపుణులు ఈ మాల్వేర్ను తేలిగ్గానే గుర్తించగలుగుతారు. కానీ ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను కూడా ఏమార్చే స్పైవేర్లో చేశాయి. స్పైవేర్లు స్మార్ట్ ఫోన్లో ఉన్నాయో లేదో గుర్తించడం అంత తేలిక కాదు. దీనికోసం ల్యాబొరేటరీల్లో ఎన్నో టెస్టులు చేయాలి. ఈలోగా విలువైన వ్యక్తిగత సమాచారం అందరికీ తెలిసిపోతోంది. ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతం, సామాజికం అని వేర్వేరు అంశాలు ఉంటాయి. సామాజిక అంశాలపై సమాచార విశ్లేషణ, సమాచార మార్పిడి కోసం ఉద్దేశించిన సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడం, హ్యాక్ అవ్వడం అందరికీ ముప్పే. స్మార్ట్ ఫోన్ వాడకంలో సమాచారం లీక్ కావడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిగా, సోషల్ మీడియా సంస్థలు వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సోషల్ మీడియా ఖాతాలకు ఇవ్వాల్సినంత రక్షణ ఇవ్వకపోవడంతో హ్యాకర్ల పని తేలికవుతోంది. రెండోది, ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హ్యాకర్లు లేటెస్ట్ టెక్నాలజీతో వరుస దాడులు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను, ప్రజలను బెంబేలెత్తిస్తూనే ఉన్నారు. ఇక మూడోది, స్వయంగా ప్రభుత్వాలే స్పైయింగ్ పేరుతో స్పైవేర్లను పౌరుల ఫోన్లలో ప్రవేశపెడుతున్నాయనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ 3 మార్గాల్లో ఎలాగైనా హ్యాకింగ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందే కొద్దీ వ్యక్తిగత సమాచారానికి రక్షణ పెరగాల్సింది పోయి హ్యాకింగ్ ముప్పు పెరగడం సోషల్ మీడియా యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియా 2 వైపులా పదునున్న కత్తిలా మారింది. సోషల్ మీడియా వాడితే హ్యాకింగ్ ముప్పు తప్పదు. అలాగని పూర్తిగా సోషల్ మీడియాని దూరం పెట్టే పరిస్థితి కూడా లేదు. కేవలం వ్యక్తులే కాదు, సంస్థలు కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారానే చాలా వరకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇటీవలి కాలంలో దేశాధినేతల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరినీ బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ కాల్ లీక్ గురించే చర్చ జరుగుతోంది.
థాయిలాండ్కు అతి చిన్న వయసులో ప్రధాని అయిన షినవత్రా ఇప్పుడు ఫోన్ కాల్ లీక్ కావడంతో పదవీగండం ఎదుర్కొంటున్నారు. కంబోడియా మాజీ ప్రధానికి ఆమె చేసిన ఫోన్ కాల్ స్వదేశంలో తీవ్ర దుమారం రేపింది. థాయ్ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. మొన్నటికి మొన్న ట్యాపింగ్ పేరుతో తెలంగాణలో జరిగిన బాగోతం అందరినీ షాక్కు గురిచేసింది. భార్యాభర్తల కాల్స్ దగ్గర నుంచి నేతల కాల్స్ వరకు వేటిని వదలకుండా స్వయంగా సర్కారే ట్యాపింగ్ చేయించడం సామాన్యుల్ని నిర్ఘాంతపరిచింది. పైగా సాధారణ పౌరులు రాజకీయ నేతలపై మావోయిస్టుల ముద్ర వేసి మరీ ఫోన్ ట్యాపింగ్కు అనుమతి కోరడం, గుడ్డిగా అనుమతి ఇచ్చేయడం ఇంకా విడ్డూరంగా ఉంది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇంకేం వింతలు వెలుగు చూస్తాయో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మన ఫోన్కు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో కాల్స్ చేస్తూ ఉంటారు. అసలు వీళ్లకు మన నెంబర్ ఎలా తెలిసింది అని ఒక్క క్షణం సందేహించినా ఆ తర్వాత మనం ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటాం. కానీ అదే డేటా లీకేజ్కు అంకురార్పణ అనే విషయం అప్పుడు మనకు తెలియదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ కాల్ ఖచ్చితంగా పర్సనలే, కానీ అది ఆ ఇద్దరి ప్రమేయం లేకుండానే పబ్లిక్ అయిపోవడం ఇక్కడ సమస్య. అలాగే ఒక కంపెనీని, ఒక సంస్థను నమ్మి వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని వినియోగదారులిస్తారు. ఇక్కడ కేవలం నమ్మకమే ప్రతిపాదన. కానీ ఆయా కంపెనీలు, సంస్థలు కస్టమర్ల నమ్మకాన్నే అమ్మకానికి పెడుతున్నాయంటే నమ్మాల్సిందే. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత విలువైనది ధనమో, బంగారమో, వజ్రాలో కాదు, డేటా. డేటాను మించిన కాస్ట్లీ వస్తువు ఇంకేదీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే డేటా అనలిటిక్స్, డేటా సెంటర్లకు విస్తృత డిమాండ్ పెరుగుతోంది. ఫోన్ నంబర్ల దగ్గర నుంచి ఏ సమాచారమైనా మార్కెట్లో పెడితే మంచి రేటు పలుకుతుంది. చాలా కార్పొరేట్ కంపెనీలకు డేటా అవసరం ఉంటుంది. వినియోగదారుల అభిరుచులు తెలుసుకోవాలన్నా, తమ వస్తువులపై అభిప్రాయ సేకరణ చేయాలన్నా ఫోన్ నంబర్లు కావాలి. అలాగే వినియోగదారుల్లో సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు తెలిస్తే వారి అభిరుచులపై కొంతమేర అవగాహనకు రావచ్చు. దీనికి మనందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. యూట్యూబ్లో మనం ఎక్కువగా దేనికి సంబంధించిన వీడియోలు చూస్తామో అవే వీడియోలు సజెషన్స్గా వస్తుంటాయి. అయితే ఇదంతా లీగల్. నిజానికి ఇలాంటి డేటా సేకరణ చట్టవిరుద్ధమని చెప్పలేం. కానీ ఇల్లీగల్గా డేటా సేకరించి దాన్ని థర్డ్ పార్టీకి అమ్ముకునేది మాత్రం ఖచ్చితంగా చట్టవిరుద్ధమే. ఎక్కువగా టెలికాం కంపెనీలు ఈ పని చేస్తుంటాయి. అది కూడా కంపెనీ యాజమాన్యానికి తెలియాలని రూలేం లేదు. కింది స్థాయి ఉద్యోగిని పట్టుకుని వందల నుంచి వేల సంఖ్యలో ఫోన్ నంబర్లు, కస్టమర్ల వివరాలు సేకరించడం పెద్ద కష్టమేం కాదు. అలా సేకరించిన ఇల్లీగల్ డేటా మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతోంది. దీని పరిణామమే ఈ డేటా లీకేజ్ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. మొదట్లో ఇల్లీగల్గా డేటా సేకరణే ఉండేది. కానీ ఇప్పుడు డేటా చౌర్యానికి హ్యాకర్ల సాయం కూడా తీసుకుంటున్నారు. అడపాదడపా ట్యాపింగ్ను కూడా ఉపయోగించుకుంటున్నారు. డేటా చౌర్యానికి కేవలం సామాన్యులే బాధితులు అనుకోవడానికి లేదు. వీవీఐపీలు కూడా మినహాయింపేం కాదు. దీన్ని బట్టి ఇప్పుడు ఎవ్వరికీ ప్రైవసీ లేనట్టే. మనకు తెలియకుండానే మన వివరాలన్నీ మనకు తెలియని వారికి చేరిపోతున్నాయి. వారు ఆ డేటాను వాడుకుని ఏం చేస్తారనేది ఖచ్చితంగా మన ఊహకు అందే అవకాశమే లేదు. ఇంకా దారుణం ఏంటంటే గూగుల్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి కంపెనీలు కూడా పరోక్షంగా డేటా లీకేజ్కు కారణమవుతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. డేటా లీకేజ్కు సంబంధించి గతంలో వెలుగు చూసిన కొన్ని సంఘటనలు టెక్నాలజీ కంపెనీలను కూడా వేలెత్తి చూపిస్తున్నాయి. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో నైతికతకు కాలం చెల్లిన పరిస్థితుల్లో ఏ కంపెనీ విలువలు పాటిస్తుందని నమ్మే వీల్లేకుండా పోయింది. అలాగని మన డేటాను మనం ఎవ్వరికీ ఇవ్వకుండా దాచుకునే వెసులుబాటు కూడా లేదు. ఫోన్ నంబర్ చెప్పకుండా ప్రభుత్వ సేవల దగ్గర నుంచి ప్రైవేట్ సేవల వరకు అందే అవకాశం లేదు. అలాగే బ్యాంకుల దగ్గర నుంచి చాలా సంస్థలు ఫోన్ నంబర్లతో ఆగడం లేదు. ఈమెయిల్ ఐడీలు కూడా సేకరిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఓ అడుగు మన జీవితంలోకి చొచ్చుకొచ్చి సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు అడుగుతున్నాయి. అంతెందుకు, ఏకంగా అమెరికానే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలకు వారి సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్ మోడ్లో పెట్టాలని చెబుతోంది. సోషల్ వెట్టింగ్ లేకుండా వీసా ఇంటర్వ్యూ అనే ప్రసక్తే లేదని తేల్చేస్తోంది. ఇలా ఎవరికి వారు సామాన్యుల డేటాను వీలైనంతగా సేకరించాలని భావించడం ఖచ్చితంగా ప్రమాదకర సంకేతమే అనడంలో సందేహం లేదు. సగటు మనిషి విద్యార్థి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, రాజకీయ నేత కావచ్చు, సామాన్య గృహిణి కావచ్చు, ఇక్కడ హోదాలు, పదవులతో సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలు, ఆసక్తులు ఉండడం నేరం కాదు. మొదట్లో ఎవరికి వారు పబ్లిక్ డేటా షేరింగ్ కోసం సోషల్ మీడియా అకౌంట్లు ఉపయోగపడ్డాయి. తర్వాత ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రైవసీ మోడ్లో డేటా షేరింగ్ జరుగుతోంది. దీన్ని కూడా తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇక్కడ డేటా షేరింగ్ మనకు తెలిసే జరుగుతోంది. అలాగే కొందరు పబ్లిక్ మోడ్లోనే డేటా షేర్ చేస్తారు. ఆ డేటా షేరింగ్తో ఇబ్బంది లేదనుకున్నప్పుడు అలా చేస్తారు. కానీ మనకు తెలియకుండానే షేర్ అయ్యే మన డేటాతోనే కొంపలు మునుగుతున్నాయి. కాసుల కక్కుర్తితో కొన్ని కంపెనీల ఉద్యోగులు చేస్తున్న ఇల్లీగల్ డేటా షేరింగ్ డేటా లీకేజ్కు దారితీసి కోట్లాది మంది వ్యక్తిగత జీవితాలను పబ్లిక్లో పెడుతోంది. ఈ అత్యంత సున్నిత సమాచారం ఆధారంగా సదరు వ్యక్తులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇక్కడ ప్రత్యక్ష శత్రువు కంటే ఇలాంటి పరోక్ష శత్రువులతో ముప్పు మరింతగా పెరుగుతోంది. పైగా ఉన్న డేటా కొంతే అయినా
కొన్ని వివరాలు చెప్పి ఇవి తెలుసుకున్న వాళ్ళం మిగతావి తెలుసుకోలేమా అని బెదిరించే ఘటనలు కొన్నిసార్లు సూసైడ్లకు దారితీస్తున్నాయి. దీనికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ దేశం ఈ దేశం అనే తేడా ఏం లేదు. టెక్నాలజీ ఎలా అయితే ప్రపంచవ్యాప్తమైందో అదే టెక్నాలజీని వాడుకుంటున్న డేటా చౌర్యం కూడా విశ్వవ్యాప్తమైంది. డేటా లీకేజ్తో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలు కొన్నైతే ఇక వీఐపీల సంగతి చెప్పక్కర్లేదు. ఇద్దరు బిజినెస్ టైకూన్ల మధ్య పర్సనల్ షేరింగ్ డేటా పబ్లిక్ అయితే కొన్ని రకాల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాగే ఇద్దరు నేతల మధ్య పర్సనల్ ఫోన్ కాల్ లీక్ అయితే ఏకంగా కొన్ని దేశాల రాజకీయాలే మారిపోవచ్చు. ఇంకా ముందుకెళ్తే ఆ దేశాల అస్తిత్వానికే ముప్పు రావచ్చు. రోజురోజుకి తీవ్రమవుతున్న డేటా లీకేజ్ ముప్పు మన ఫోన్ చూసి మనమే భయపడే దుస్థితి తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. ఫోన్లో చాలా తేలిగ్గా అన్ని పనులు జరుగుతున్నాయనేది సామాన్యుల భావన. కానీ అదే ఫోన్తో డేటా చౌర్యం కూడా సులభంగా జరిగిపోతోందని కేటుగాళ్లు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనం ఒకందుకు ఫోన్ వాడుతుంటే వాళ్ళు మరొకందుకు దాన్ని ఉపయోగించుకుని తమ పని చక్కబెడుతున్నారు. అంతిమంగా మన వ్యక్తిగత జీవితాలు బట్టబయలవుతున్నాయి.